మనము తరచుగా ఈ ఐరన్ లెగ్ అని మాట్లాడతాం, ఇనప పాదాలు. అంటే కొంతమంది అడుగు పెట్టారు అనుకోండి, మీకు సర్వనాశనం. ఇది మూఢనమ్మకమా లేదా అలాగే జరుగుతుందా మనము విశ్లేషించలేము, కానీ ఉంటుందండి, ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే మనం ట్రంప్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన నాయకుడు అండి. మీరు అవునన్నా కాదన్నా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ లీడర్. అలాంటిది ఇతని ప్రస్తావన వచ్చింది అనుకోండి, ఇంటర్నేషనల్ మీడియా ఇతని గురించి మాట్లాడింది, అది ముఖ్యంగా ట్రంప్తో మాట్లాడింది అనుకోండి, ఏంటి ఆ భార్య కొట్టిందే అతనేనా, అతని గురించే మాట్లాడుతున్నారు అంటాడు. అవసరమా అంటాడు, అతని బుద్ధి అలాంటిదే. అలాగే ఏమంటాడు చూడండి, నాకు మెసేజ్లు పెట్టాడు, ప్రైవేట్ మెసేజ్లు మీకు మీడియాకు చూపించి ఇదా ఇతను మాట్లాడేది అంటాడు. సో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని ఎలాగైతే అవమానించాలో డొనాల్డ్ ట్రంప్ అవమానించాడు, అవునా? సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, చరిత్రను తిరగా రాస్తున్న ఫ్రాన్స్ అని మాట్లాడాలి. మీకు అటువైపు యూరోప్లో మిత్రులు చాలామంది ఉంటారు, మీరు గమనిస్తున్నారో లేదో, మీకు యూరోప్ యూనియన్లో పెను మార్పులండి. ఇలాంటి మార్పులు ఇంతవరకు అంటే 1949 నుంచి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత ఈ నాటో గ్రూప్ అనండి, అలాగే యునైటెడ్ నేషన్స్ ఇవి ఫామ్ అయిన తరువాత ఇట్లాంటి మార్పులను ఎవరు ఎప్పుడు చూసి ఉంటారు? 2026లో ఇది జరిగింది. ఎలాంటి మార్పులు అంటే ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లా అని మనం మాట్లాడుతున్నాం. మీకు ఇప్పుడు నాటో అంటాం కదండి, 1949లో ఈ వ్యవస్థను వీళ్ళు ఏర్పాటు చేశారు, 32 దేశాలు. సో ఇప్పుడు ఈ నాటోలో మీరు చూసారనుకోండి, 5 దేశాల వద్ద అమెరికా వాడికి సంబంధించిన అణు అస్త్రాలు ఉంటాయి. ఎందుకంటే నాటో దేశాలను కాపాడాలి కదా. మీకు నాటోలో జర్మనీ కూడా ఉంది కదా. సో జర్మనీ కోసమే వీళ్ళు యునైటెడ్ నేషన్స్ అన్నారు, నాటో అన్నారు. ఫైనల్గా జర్మనీ లొంగిపోయి వాళ్ళు కూడా ఈ నాటోలో కలిసిపోయారు. అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు, అవునా? సో వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఎవరిస్తారు? అమెరికా అనబడే దేశం, సూపర్ పవర్, వీళ్ళే ప్రొటెక్షన్ ఇస్తారు. వీళ్ళేమంటారు? 32 దేశాలు కదా. సో మనకి ముప్పు అనేది యుఎస్ఎస్ఆర్ నుండే ఉంటుంది, సోవియట్ యూనియన్ వైపు నుంచే మనకి ప్రమాదం. కాబట్టి మేము ఏం చేస్తాము, ఒక 5 దేశాల వద్ద మా అణు అస్త్రాలను మేము డిప్లాయ్ చేస్తాము. ఇది అమెరికా నాటోకి ఇచ్చిన ప్రామిస్ అండి. ఈ 5 దేశాలు అన్నారనుకోండి, టర్కీ కూడా ఉంటుందండి. విచిత్రము, టర్కీలో అమెరికాకు సంబంధించిన అణు అస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు టర్కీ, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, అలాగే డెన్మార్క్. సో ఈ దేశాల వద్ద మీకు డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఇవాళ ఏం జరిగిందో చెప్పమంటారా? డొనాల్డ్ ట్రంప్ రావడము ఇరాన్తో యుద్ధము అన్నాడు. నాటో దేశాలు ఎవ్వరు కూడా ఇందులో ఇంట్రెస్ట్ చూపించలేదు. అమెరికా యుద్ధము చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మీ వార్షిప్స్తో రావాలి కదా, ఆయుధాలను పంపించండి, హడావిడి, విపరీతమైన హడావిడి చేస్తే జర్మనీ వాళ్ళు సింపుల్గా అడిగారు, మమ్మల్ని అడిగి ఇరాన్తో యుద్ధము మొదలుపెట్టావా? నాటోలో ఆర్టికల్ 4 అని ఉంటుంది, అంటే కన్సల్టేషన్, అంటే అందరూ కూర్చొని మాట్లాడతారు, పలానా దేశము వలన మనకి ముప్పు ఉంది, దీన్నే ఆర్టికల్ 4 అంటారు. ఇక ఆర్టికల్ 5 అంటే ఒక దేశము మీద దాడి జరిగితే మీకు నాటో దేశాల మీద దాడులు జరిగినట్టే, అంతే కదండి. మరి ఇప్పుడు నాటో దేశాల మీద దాడులే జరగలేదు కదా, నువ్వు కదా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధము అన్నావు, ఇరాన్ నీపై యుద్ధము ప్రకటించలేదు కదా. సో అలాంటప్పుడు మేము ఎలా జాయిన్ అవుతాము? ఇది నాటో యుద్ధము కాదు అని క్లియర్గా చెప్పారు. ఇది ట్రంప్కి నచ్చలేదు. ఇతనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండదండి. నేను చెప్తున్నాను చెయ్యండి అంటాడు. వీళ్ళు ఎవరూ కూడా చెయ్యలేదు. దాంతో నాటో ఒక పేపర్ టైగర్, సత్తా లేని దేశాలు, వీళ్ళకా మేము ఇంత ఖర్చు పెట్టాలి, మా అణు అస్త్రాలను వీళ్ళ కోసం ఎందుకు వాడాలి, నేను నాటో నుంచి బయటికి వచ్చేస్తాను, ఇలాంటివన్నీ మాట్లాడాడు. సో అమెరికా వల్ల ఈ ప్రపంచానికి ఏ ఉపయోగము లేదు అని నాటో దేశాలు గమనించారు, ముఖ్యంగా యూరోప్ యూనియన్. సో ఒక మేజర్ వాక్యూమ్ అనేది ఏర్పడిపోయింది. మరి అటువైపు చూస్తున్నారు అనుకోండి, ఇంకొక సూపర్ పవర్ రష్యా. వాళ్ళు మొన్నటికి మొన్న రొమేనియా పైన దాడులు చేశారు.
అంటే పొరపాటుగా మా డ్రోన్లు వచ్చి పడ్డాయండి అని చెప్పారు. కానీ ఎప్పుడు ప్రాణ నష్టము లేదండి. రష్యా వాళ్ళు డైరెక్ట్గా నాటో మీద ఏ రోజు యుద్ధము చెయ్యలేదు. అలాంటిది రొమేనియా ఒక నాటో దేశము, దాని మీద వచ్చి ఒక డ్రోన్ పడింది, 2 గాయాల పాలయ్యారు. సో ఇప్పుడు నాటో రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవ్వడం లేదు. సో దాంతో ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ రంగంలోకి దిగాడు. ఈయన ఏమంటాడు అంటే, రష్యా వాళ్ళు ఇలా మనల్ని బెదిరిస్తూనే ఉంటారు, మనం ఇంతకాలం అమెరికా అమెరికా అన్నాం, అమెరికా చేసేది ఏమీ లేదు, ఆ డొనాల్డ్ ట్రంప్ చేత కానివాడు, అంటే నువ్వు అతన్ని అవమానించావు కదా, కాబట్టి ఇప్పుడు ప్రతీకారం. చూడండి, మీకు చరిత్రలో నిలబడిపోయే దృశ్యాలండి ఇవన్నీ, ఈవెంట్స్ అండి ఇవి. సో ఇప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ నేరుగా నార్వే దగ్గరికి వెళ్ళి, మొన్న మోదీ గారు వెళ్ళారు, నార్వే దగ్గరికి వెళ్ళి నీ దేశానికి అమెరికా చెయ్యలేని సహాయము నేను చేస్తున్నాను. ఏంటి? నార్వేని నా న్యూక్లియర్ అంబ్రెల్లాలోకి తీసుకురాబోతున్నాను. నార్వేకి ఎక్కడ లేని ఆనందం. ఎందుకు అంటే ఒక 200 కిలోమీటర్లు నార్వేకి రష్యాకు మధ్య బార్డర్ ఉంటుందండి. అంటే మీరు ఈస్టర్న్ యూరోప్ అన్నారనుకోండి, ప్రతి ఒక్క దేశానికి ఎక్కడో అక్కడ రష్యాతో సరిహద్దులు ఉంటాయి. అది హ్యూజ్ కంట్రీ కదండి, అన్ని వైపులా వాళ్ళకు బార్డర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నార్వే వారికి ఎంత రిలీఫ్ అంటే, అమ్మయ్య ఫ్రాన్స్ ఒక న్యూక్లియర్ పవర్ మాకు తమ అంబ్రెల్లాను ఇస్తాము అంటే, రష్యా వాళ్ళు ఒకవేళ తెలిసో తెలియకో నార్వే మీద దాడులు చేశారు అనుకోండి, సరిహద్దుల వద్ద ఎక్కడో కాన్ఫ్లిక్ట్ అనుకోండి, వాళ్ళను డిఫెండ్ చేయడానికి అమెరికా కాదండి ఫ్రాన్స్ వెళ్తుంది. సో దాంతో యూరోప్ యూనియన్ యొక్క చరిత్ర మొత్తం మారిపోయింది. అమెరికా లేని యూరోప్ని ఇవాళ మనం చూస్తున్నాము. అంటే 1949లో నాటో అనబడే గ్రూప్ని ఎప్పుడైతే వీళ్ళు తీసుకువచ్చారో ఆ రోజు నుంచి ఎప్పుడూ లేనిది ఇవాళ 2026లో మనము చూస్తున్నామండి. అంటే ఇవాళ రష్యానా ఫ్రాన్సా అని మాట్లాడాలి. రష్యానా అమెరికా కాదు, అమెరికాను ఐసోలేట్ చేసేసారు. నువ్వు ఒంటరి పోరాటము, అది ఈరాన్ లాంటి ఒక చిన్న దేశము, వాళ్ళతో చేసి గెలవలేకపోతున్నావు, ఊరికే బెదిరిస్తున్నావు. మేము అలా కాదు, మా దగ్గర కూడా అణువస్త్రాలు ఉన్నాయి. రష్యా ఒకవేళ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ చిన్న చిన్న దేశాలు, మీకు 2 రోజుల్లో మీకు యుద్ధం అయిపోతుంది. అలాంటి దేశాలకు నేను రక్షణ ఇస్తున్నాను. ఇదే ఫ్రాన్స్ యొక్క న్యూక్లియర్ అంబ్రెల్లా. అంటే నాటో దేశాలేనండి ఇవి, అయినా కూడా ఒక గ్రూపుగా వీళ్ళు యుద్ధము చేయలేకపోతున్నారు. ఇక వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, నాకు వచ్చిన రిపోర్ట్ చెప్తున్నాను, 12 నెలలలో మీకు కొత్త నాటో గ్రూపు రష్యాపై యుద్ధము చెయ్యవచ్చు, రష్యా వాళ్ళు యూరోప్పై యుద్ధము ప్రకటించవచ్చు అనేదే వార్తలు. సో మీకు స్వీడన్ అనబడే దేశము వాళ్ళు మేము మా యుద్ధ విమానాలను యుక్రెయిన్కి ఇస్తాము అని చెప్తున్నారు. 100 బిలియన్ యూరోస్ ఫైనాన్షియల్ సపోర్ట్ యుక్రెయిన్కి ఇస్తాము అంటున్నారు. సో ఇదంతా రష్యాకు నచ్చలేదండి. ఖచ్చితంగా వాళ్ళు యూరోప్ మీద దాడులు చేస్తారు. మరి ఈ టైంలో మీరు చూసారనుకోండి, అమెరికా దూరంగా నుండి దిక్కులు చూడడమే, మీకు ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలు రష్యాను ఎదుర్కోవాలి. సో 31 దేశాలు మైనస్ అమెరికా, 32 కంట్రీస్, ఒక దేశాన్ని తీసేయండి, 31 కంట్రీస్ కలిసి రష్యా మీద యుద్ధము చెయ్యాలంటే చిన్న చిన్న దేశాలు, మెయిన్ దేశము మీకు ఫ్రాన్స్, ఇంకొక దేశము యూకే, తరువాత జర్మనీ, వీళ్ళు రష్యాతో ఇంత పెద్ద యుద్ధాన్ని చేయగలిగితే చరిత్ర మారిపోతుంది కదా. సో దీన్నే మనం 3వ ప్రపంచ యుద్ధం అని అనుకోవాలా? మరి ఇలా మాట్లాడుతూనే ఉన్నారు కదండి అంటారు. లేదండి, ఇవాళ ఫ్రాన్స్ చెప్తున్న న్యూక్లియర్ అంబ్రెల్లాను మీరు గమనించారు అనుకోండి, ఇక్కడ ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ రాబోతుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి ఈ మార్పు, నాటోలో వచ్చిన మార్పు, మైనస్ అమెరికా, మైనస్ డొనాల్డ్ ట్రంప్, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.